భోజనంలో పెరుగు వడ్డించలేదని తండ్రికి ఇంకో పెళ్లి చేయబోయిన కొడుకు గురించి మీకు తెలుసా? ఒక వ్యాపారికి 40 సంవత్సరాలు ఉన్నప్పుడు అతని భార్య మరణించింది. అతని బంధువులు, స్నేహితులు తనని రెండో వివాహం చేసుకుని స్థిరపడమని చాలా విధాలుగా చెప్పి చూశారు. కానీ అతను దానికి అంగీకరించలేదు. నా భార్య గుర్తుగా ఉన్న నా కుమారుణ్ణి సక్రమంగా పెంచి పెద్ద చేయాలని, వాడి అభివృద్ధి తన ధ్యేయమని చెప్పి ఎవరేమనుకున్నా సరే తన కొడుకు కోసమే బ్రతికాడు. ఆ వ్యాపారి కొడుకు పెరిగి పెద్దవాడైన తర్వాత అతనికి రంగరంగ వైభవంగా పెళ్లి జరిపించి తను కష్టపడి వృద్ధి చేసిన వ్యాపారాన్ని కూడా అతనికి అప్పగించి వృద్ధాప్య జీవితాన్ని ఆనందంగా గడపడం మొదలుపెట్టాడు. అలా కొంతకాలం గడిచిన తరువాత ఒక రోజు వృద్ధుడైన వ్యాపారి భోజన సమయంలో తన కోడల్ని కొంచెం పెరుగుంటే వేయమని అడిగాడు. దానికి అతని కోడలు, అయ్యో పెరుగు లేదు మామయ్య గారు అని చెప్పింది. అప్పుడే ఇంట్లోకి వస్తున్న వ్యాపారి కొడుకు ఆ మాటలన్నీ విన్నాడు. భోజనం పూర్తి చేసి తండ్రి వెళ్లిపోయిన తర్వాత ఆ వ్యాపారి కొడుకు, కోడలు భోజనానికి కూర్చున్నారు. వారి భోజన సమయంలో సరిపడినంత పెరుగు ఉండడాన్ని కొడుకు గమనించాడు. కానీ భార్యను ఒక్క మాట కూడా అనకుండా మౌనంగా వ్యాపారానికి వెళ్లిపోయాడు. కానీ పని మీద మనసు లగ్నం చేయలేకపోయాడు. రాత్రి పొగలు తన తండ్రి అడిగిన ఒక